విశాఖ ఎల్బీ కాలేజ్లో ఎన్సీసీ గ్రూప్ వింగ్ సి సర్టిఫికెట్ పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ కమాండర్ సుమంత్ రాయ్ ముఖ్య పరిశీలకులుగా పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 1400 మంది ఎన్సీసీ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. థియరీతో పాటు డ్రిల్ పరీక్షలు నిర్వహించారు. 4 కమాండింగ్ ఆఫీసర్లతో పాటు 20 మంది ఏఎన్ఓలు, జూనియర్ కమిషన్ ఆఫీసర్లు పరీక్షల నిర్వహణ విధులు నిర్వహించారు. మేజర్ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆల్ యూనిట్స్ పిల్లలు 3 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు, ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎగ్జామ్ కూడా చాలా టఫ్గా ఉంటుందండి పిల్లలకి. ఎందుకంటే లైఫ్లో వాళ్ళకి ఒక స్టేజ్, ఒక ఎన్సీసీ సి సర్టిఫికేట్ అనుకుంటే వాడికి ఒక వీసా కార్డు చేతిలో ఉన్నట్టే. సో ఎన్నో రకాల జాబ్స్, డిఫెన్స్ జాబ్స్ కావచ్చు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ కావచ్చు, స్టడీ పర్పస్గా అన్నింటిలో కూడా బెనిఫిట్ అవుతుంది. ఇంత టఫ్ ఎగ్జామ్లో వాళ్ళు కనుక సర్టిఫికేట్ కనుక తెచ్చుకుంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది, ఎస్ఐ నోటిఫికేషన్, మొన్న రీసెంట్ నోటిఫికేషన్లో కూడా చాలామంది జాబ్ సెలెక్ట్ అయ్యారు. 1% రిజర్వేషన్ ఉందండి. తర్వాత సి సర్టిఫికేట్ ఉంటే 15 మార్క్స్ కలుపుతారు, బి సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్, ఏ సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్ కలుపుతున్నారు ఇన్ పోలీస్ జాబ్స్లో. అలానే డిఫెన్స్ జాబ్స్లో స్పెషల్ నోటిఫికేషన్ కూడా మనకు రీసెంట్గా వచ్చింది. స్పెషల్ ఎంట్రీ ఫర్ ఎన్సీసీ క్యాడెట్స్ సి సర్టిఫికేట్ విత్ బి గ్రేడ్ కనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ 70 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా 5 డేస్ ఉంటుంది. ఆ 5 డేస్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్స్ జరుగుతున్నాయి. డిఫెన్స్లో స్టార్టింగ్ లెఫ్టినెంట్తో స్టార్ట్ అవుతున్నారు. ఆ ర్యాంక్తో వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ 1 lakh rupees ఉంటుంది. సో ఇలాంటి ఆపర్చునిటీ ఎన్సీసీ పిల్లలకు ఉన్నాయి. Close to 1400 cadets from Visakhapatnam, Vijayanagaram and Srikakulam districts of Andhra Pradesh are appearing for this exam. I would like to inform all of you that C certificate examination is the pinnacle of training for any NCC cadet. It is the training which they have gone over a period of 3 years, and after successfully completing this training, they are writing the theory exam of C certificate examination. This year, the examination pattern have changed slightly, where we have more objective oriented questions, and the time limit also has been curtailed to 2 hours.